హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ వరల్డ్. ఈరోజు నేను టమాటా రైస్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ టమాటా రైస్. ముందుగా కుక్కర్‌లోకి నేను 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చండి. నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి కొంచెం వేయించుకోవాలండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా నా వీడియోలు షేర్ చేయండి. ఈ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, 2 లాలిక్కాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఈ మసాలాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి 3 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ 3 బాగా వేయించుకోవాలండి. ఈ టమాటా రైస్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇవి 3 బాగా మగ్గాయండి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నానండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కదండీ! మామూలు రైసే, చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా! అలాంటి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకొని, ఈ మసాలా అంతా ఒకసారి వేయించుకోవాలండి. 2 గ్లాసుల రైస్‌కి నేను 4 పెద్ద టమాటాలు 4 తీసుకున్నానండి, బాగా పండినవి. కొంతమంది జ్యూస్ లాగా చేసి వేస్తుంటారండి. అలాగైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా చాలా తొందరగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా టమాటా రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 4 పెద్ద టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి. జ్యూస్ లాగైనా చేసుకోవచ్చండి. లేదు మనకంత టైం ఉండదు అనుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఈ టమాటా ముక్కలను కూడా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని చూడండి ఇలా మగ్గిందండి. ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పు వేశాక ఇంకొంచెం సాఫ్ట్‌గా అయిపోతాయండి టమాటా ముక్కలు. బాగా కలిసిపోతాయండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి నేను ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి రైస్‌ని. ఆ రైస్‌ని కూడా వేసేసి టమాటా ముక్కలు, మసాలా అంతా పట్టేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి. వాటర్ వేస్తారండి కొంతమంది. అలా వాటర్ కాకుండా ముందు రైస్‌ని వేయడం వల్ల ఈ రైస్‌లోకి ఆయిల్ అలాగే టమాటా ముక్కలు, ఈ ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం కదండీ! కొంచెం నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం, 3 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు రైస్‌కి ఒక గ్లాసు వాటర్ సరిపోతుందండి. కుక్కర్‌లో అయితేను. మామూలుగా మీరు గిన్నె పెట్టి చేసుకునేలాగుంటే గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చి సిమ్‌లో పెట్టుకోవాలండి. అంతేనండి, టమాటా రైస్ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఇంట్లో అయినా ఏ కూర వండడానికి లేదు అనుకున్నప్పుడైనా సరే ఈ టమాటా రైస్, పెరుగు చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్‌లో కూడా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఇలా ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో నెమ్మదిగా మొత్తం టమాటా ముక్కలు ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చాలా ఈజీగా, టేస్టీగా టమాటా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు గదా! ఈ టమాటా రైస్‌ని మనం పూజలప్పుడు నాన్ వెజ్ తినము అనుకున్న టైంలో గూడా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరండి లేడీస్. అలాంటప్పుడు ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి. ఇంట్లో ఏ కూర వండాలో తెలియనప్పుడు కూడా టమాటా రైస్‌ని రెడీ చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకునే టమాటా రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం గదా! నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా నా వీడియో షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.